హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మీకు ఐస్ క్రీమ్ దొంగల్ని చూపిస్తున్నానండి. ఎవరు అనుకుంటున్నారా? ఇంకో వీళ్ళిద్దరే. ముందు పెద్ద దొంగ వీడేనండి. వీడు ఐస్ క్రీమ్ చూస్తే పెద్ద పులైపోతాడనమాట. నేను బయట పెట్టి ఇద్దామని చెప్పి ఫోటో తీసుకొని ఇద్దామని చెప్పి బయట పెట్టి నేను బట్టలు ఆరేయడానికి వెళ్ళాను. వెళ్ళొచ్చేలోపు వాళ్ళు చేసిన ఘనకార్యం అది. నేను ఎక్కడ తిడతానని చెప్పి ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు కలిసి లైట్ కూడా వేసుకోకుండా చీకట్లోనే తినేస్తూ ఉన్నారు. తీరా వచ్చి చూస్తే ఏముంది, సగం పైన తినేస్తున్నారు. అయ్యయ్యో, లాస్ట్లో ఒక ఫోటో కూడా తీసుకొని లేదయ్యా అని ఎంతో బాధపడ్డాను. సరే పోతే పోయిందిలే అని చెప్పి ఆ చిన్న వీడియో తీసుకున్నానండి. ఐస్ క్రీమ్ విషయానికి వస్తే అబ్బబ్బా సూపర్ ఉందండి. ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చి చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసినా సరే పర్ఫెక్ట్గా వచ్చింది. అంత బాగుందన్నమాట. కానీ నాకు కొంచెం థిక్గా చేశానేమో, కొంచెం పల్చగా చేసుంటే బాగుండు, క్వాంటిటీ కూడా ఎక్కువ వద్దునని అనిపించింది. క్వాంటిటీ అయితే 4 వచ్చాయండి నాకు, ½ లీటర్ పాలకి. కొంచెం పల్చగా చేసుంటే వద్దునేమో. అది కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి నాకు అది గడ్డ కట్టడానికి 12 అవర్స్ పైనే పట్టిందండి. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేశానా అని అనిపించింది. అలా అనిపిస్తే నాకైతే ఇలా అనిపించిందండి. మీరే కామెంట్ చేసి చెప్పండి నేను ఏమైనా మిస్టేక్ చేశానా లేదా అనేది. లాంగ్ వీడియో వచ్చి కింద లింక్ ఇస్తాను, చూసేయండి. బాయ్.